నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లవాణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. కొడాలి నాని కనుబొడుట లేదు అని కూడా మనకి వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు. గతంలో ఎప్పుడో ఒకసారి రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొడాలి నాని పైన కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటి అంటే అతి తొందరలో బీజేపీలో జాయిన్ కాబోతున్నాడా అని చెప్పేసి కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే గతంలో తను చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ తప్ప ఇంక వేరే దిక్కు లేదని చెప్పి. ఇంకొక మాట మనం బాగా గుర్తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు గతంలో. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా రేపో మాపో బీజేపీలో జాయిన్ అవుతాడు, ఈ కేసు గురించి గట్టిగా లోతుగా తవ్వకూడదని చెప్పేసి సునీత గారికి ఆదేశించినటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాం. సో ఈ మధ్యకాలంలో చాలామంది వైసీపీ నేతలు, చాలా సీనియర్లు కూడా ఎక్కడ కూడా బయటికి వస్తున్నటువంటి ఒక దాఖలాలు లేవు. కొంతమంది అంటే పక్క పార్టీలలో స్పేస్ లేని వాళ్ళు, లేదంటే అటువైపు చూడని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎక్కలేదు. సో మొత్తానికి ఏంటి కొడాలి గురించి స్పెషల్ స్టోరీ ఏంటి అంటే నేను చెప్తాను. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట అండం అయితే జరిగింది. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుని కనుక లోతైన దర్యాప్తు చేయిస్తే అవినాష్ రెడ్డి చేయి జారిపోతాడు, బీజేపీలోకి వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళిపోతే ఈయనకి దారులు మూసుకెళ్ళిపోతాయా? ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అది మనకు అర్థం కాలేదు. అందుకనే ఇవాళ కేసు విషయంలో కోర్టులు కూడా అలా చెప్తున్నాయా అంటే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారా? నిన్న మనం మాట్లాడుకున్నాం, ఈ సంభాషణ విషయం కావచ్చు, మరొకటి కావచ్చు, బియాండ్ దట్ వెళ్ళొద్దు అని చెప్పటం. ఎక్కడ కోర్టు అట్లా చెప్పటం అనేది వింతలు విడ్డూరాల్లో ఒకటి అది. సో ఇప్పుడు కొడాలి నాని విషయానికి వస్తే ఆ మధ్యన వచ్చాడు కదా, బయటకు వచ్చి నేను మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాను అన్నాడు. అంటే మరి రాజకీయాలు చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు మరి బీజేపీలో చేరి రాజకీయాలు చేస్తాడా? మరి ఈయన బీజేపీలో చేరతానంటే తీసుకునేవాళ్ళు ఎవరు? ఎవరు జాయిన్ చేస్తున్నారు ఇతన్ని? మరి ఎవరితో డీల్ పెట్టుకున్నాడు? ఇప్పుడు బీజేపీతో డీల్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలే కదా. ఇప్పుడు బీజేపీ ఎందుకు తీసుకుంటుంది అసలు కొడాలి నానిని? ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. బికాజ్ ఇప్పుడు అతని ఏమనాలి, గత చరిత్ర చూస్తే కనుక అయితే భలే కొడాలి నాని కనుక వస్తే మన పార్టీకి ఏదో ఒక మెరుపు వచ్చినట్టుగానో లేదు ఒక వాల్యూ వచ్చినట్టుగానో అని అనుకోవటానికి లేదు కదా. కొడాలి నాని రావడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏమిటి? ఒరిగేదేంటి? నష్టం తప్ప. అసలే బీజేపీకి అక్కడ అంతంత మాత్రం ఆంధ్రప్రదేశ్లో. అంటే కాంగ్రెస్ కంటే ఒక పావించి అన్న బెటర్ ఏమో, అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎలాగా ఇంతకు మించి రానివ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళ కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళు మర్చిపోరు విభజన విషయాన్ని. విభజన చేయటం గురించి ఎవరికి బాధ లేదు. ఎన్నిసార్లు చెప్పినా మనం అదే చెప్తున్నాం. చేసిన విధానం గురించి మన అందరం కూడా అబ్జెక్ట్ చేస్తాం. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చేస్తారు. సో అందుకని కాంగ్రెస్ చేసిన విధానాన్ని తప్పు పెట్టారు కాబట్టి, తప్పు పడుతున్నారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ కలికంలో కూడా రాదు. సో నెక్స్ట్ బీజేపీకి ఉండే లోపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వం లేదు. మనకు గుర్తుంటే సోము వీర్రాజు ఉన్నంత కాలం అది అసలు ఎట్లా, అది ఒక ఏమనాలి, తుఫాన్లో అటు ఇటు ఒత్తిడిలోనయ్యే ఒక పడవలాగా అయిపోయింది, ఓడలాగా లేకపోతే. సో ఇప్పుడు మరి ఎలా ఉంది బీజేపీ పరిస్థితి? ఇప్పుడు కొడాలి నానిని తీసుకోవటం వల్ల 10 సీట్లు వచ్చేస్తాయా రేపొద్దున్న? అతన్ని భూత పురాణం కనుక విప్పాడంటే వచ్చే 1 సీటు కూడా రాదు. మరి ఏం చూసి తీసుకుంటున్నారు? ఇదేమన్నా లోపల ఒక కుట్ర, అది కూడా చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం కొడాలి నాని ఎంట్రీ ఇస్తున్నాడా? మీరు రాజకీయాలు చూస్తారు, రాజకీయాలు చేస్తాను 6 నెలల తర్వాత చెప్తానన్నాడు కదా. సో ఏదైనా ఒక కొత్త నిర్ణయంతో లేకపోతే కొత్త బీజేపీలోకి ఎంటర్ అవటానికి ఏదైనా ఒక కొత్త ఆలోచన రూపకల్పన చేశారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరి దృష్టి ఎలా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని. నిన్న రజనీ అంది, మీరు చూసే ఉంటారు. రజనీ అంటే ఈవిడ అడ్వకేట్ రజనీ. ఒక ఏమంటారు థంబ్నెయిల్ చూశాను నేను, తమ్ముళ్ళు మేల్కొండి అన్నని అరెస్ట్ చేస్తారు అని. అంటే జగన్ అరెస్ట్ అవుతాడనేది ఇవాళ ప్రతి వాళ్ళల్లోనూ ఉన్న ఒక సందేహం. సో ఈయన జాయిన్ అవ్వడం అనేది తను తాను కాపాడుకోవడానికి జాయిన్ అవుతున్నాడా, అన్నగారిని కూడా కాపాడడానికి జాయిన్ అవుతున్నాడా? అది 2 అంశాలు అక్కడ. అందుకని ఇవాళ కొడాలి నాని వెళ్తాడు బీజేపీలో కంటే నిజంగా బీజేపీలో వాళ్ళే సంతోషించరు.
ఈ దరిద్రం మాకెందుకని. అంటే దానివల్ల ప్రయోజనం ఎక్కడ లేదు. ఏమీ లేదు. అక్కడ కొడాలి నాని రావడం వల్ల ఈ బూత్ మంత్రి Exactly. బీజేపీలో జాయిన్ అంటే అవ్వడం. ఇది కొంచెం అక్కడ స్ప్రెడ్ చేస్తాడు, ఈ అలవాటుని మిగతా వాళ్ళకి అంటిస్తాడు. కావాలంటే ఓ గుట్కా ఒకట అంటిస్తాడు, మరో పక్క భూత పురాణం అంటిస్తాడు. అందుకని అది ఆలోచించుకోవాలి ఇవాళ. మాధవ్ కానీ మరొకళ్ళు కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు దే హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ కొడాలి నాని. అదే కొడాలి నాని ఖచ్చితంగా వస్తాడా రాడా అనేటువంటి సందేహాలు ఓ పక్కనున్నా, వాస్తవానికి కొడాలిని రావడం అనేది సామాన్యంగా మనం జస్ట్ అనాలిసిస్ చేస్తేనే అది నష్టం అని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ పార్టీ అసలు తీసుకోదు. అదిగాక వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆనిముత్యాలు వేరినా సరే ఎక్కడ దొరికేటువంటి పరిస్థితులు మామూలుగా కాదు, అందరు నవరత్నాలే, మామూలు రత్నాలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా బీజేపీ ఒక రిస్క్ అయితే ఖచ్చితంగా చేయదని అందరికీ అది కూడా అనిపిస్తుంది. అయితే రేపో మాపు అరెస్ట్ అవుతాడు మళ్ళీ అనేటువంటి ఒక సందర్భం వచ్చిన ప్రతిసారి ఇలాగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ గెలుస్తాడు, లేదంటే అవినాష్ గెలుస్తాడని చెప్పి కానీ కొడాలి నాని గెలుస్తాడని కానీ ఇలాంటి పరిస్థితులు వింటున్నాం. స్పెక్యులేషన్స్. సో లేదా వీలేదని ఒక వదంతులు ఏమైనా సరే వ్యాప్తి చేస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం. వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తారంటే ఆ విషయాన్ని పక్కన పెట్టడానికి లేకపోతే మరుగుపరచడానికి వాళ్ళు ఏదో ఒక కొత్త అంశాన్ని ఏదో చంద్రబాబు నాయుడుకి సంబంధించో లోకేష్కి సంబంధించో, పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తగ్గిపోయిందిలేండి, దే ఆర్ నాట్ టాకింగ్ మచ్ అబౌట్ పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు, తలకెత్తుకుంటారు. సో ఇప్పుడు కొడాలి నాని అనే అంశాన్ని తీసుకొచ్చారంటే ఆల్రెడీ కొడాలి నాని పని అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యపరంగానూ అంతంత మాత్రంగా ఉన్నారు, తర్వాత ఇంకా అసలు క్యారెక్టర్ పరంగా చెప్పక్కర్లా. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటి అంటే కిందనున్న చీమ పైన పక్షి కూడా చెప్తాయి, ఎంత వేస్టో ఎంత పనికి మాలిన వాడో లేదు వాళ్ళ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అందుకని ఇంకొక అనుమానం కూడా నాకు వస్తుంది మేడం, ఎట్లా అంటే కొడాలి నాని బీజేపీలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పేసి అనేది ఒక ఆరోపణలు కావచ్చు, లేదంటే ఒక వార్త కావచ్చు బయటికి స్ప్రెడ్ అవుతుందంటే దాని వెనుక ఇంకొక రకమైన వ్యూహం కూడా ఉందా అనేది అనిపిస్తుంది. ఏంటి అంటే ఎలానో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని విడగొడటానికి అని చెప్పేసి కాపు కులం సంబంధించిన కుంపటి పెట్టారు, అది అవ్వలేదు. లేదు అటు జనసేన అండ్ టీడీపీ మధ్యన కుంపట్లు పెడుతున్నారు, అది అవ్వడం లేదు. సో ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళని బీజేపీ జాయిన్ చేసుకుంటున్నా అంటే బీజేపీని పక్కన పెడితే అంటే ఎన్డీఏ ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది, ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అక్కడ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్లో చేస్తుంది. సో ఆ ఇంజన్ని కట్ చేసేటువంటి ప్రయత్నాల్లోనే ఇలాంటి వదంతులు అంటే కొడాలి నాని మీరు జాయిన్ చేసుకుంటే మాకు మీకు రద్దు అని చెప్పేసి అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తారు. అది అసలు జరిగే పని కాదండి. మీరు అన్నట్టు ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలు చాలా చేస్తారు వీళ్ళు, కానీ బీజేపీ ఈజ్ నాట్ దట్, అంటే అంత తెలివి తక్కువదేం కాదు. అక్కడ మీకు అంటే అక్కడ వ్యూహకర్తలందరూ కూడా బాగా చాణుక్యులే అందరూ కూడా. అందుకని వీళ్ళు అలాంటి పిచ్చి పనులు చేద్దాం అనుకుంటే మీరు అన్నట్టుగా ఎక్కడ కట్ చేయాలో అక్కడ వాళ్ళకి తెలుసు. కాకపోతే మీరు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇది తెర మీదకి తెచ్చారని నా సందేహం. ఇప్పుడు ఎలాగా అతనికి ఏమీ లేదు చెప్పాలంటే. ఇప్పుడు కొడాలి నాని గట్టిగా మాట్లాడగలుగుతున్నాడా, ఏదో కావాలని మాట్లాడడం తప్ప ఆ ఫోర్స్ లేదు, అందుకు ఆరోగ్యం సహకరించట్లా. సో మనం అసలు కొడాలి నాని గురించి ఇంత మాట్లాడుకోవడం కూడా ఒక రకంగా దండగే. కాకపోతే ఏంటంటే ఇది స్పెక్యులేషనా కాదా అనేది మాట్లాడుకోవటం తప్ప. సో ఐ డోంట్ థింక్ సో బీజేపీ అయితే తీసుకుంటుంది అని. మరి తెర వెనక ఇప్పుడు మరి అలా అనుకుంటే మన విజయసాయిరెడ్డి జాయిన్ అవుతారని అనుకున్నాం. అతను మళ్ళీ రాజకీయ పార్టీ అన్నారు, తర్వాత డిజిటల్ మీడియా పెడతానంటున్నారు. సో అందుకని అతని ప్లేస్లో ఇతను పెట్టేంత సీన్ ఏమి ఉండదు కదా. విజయసాయిరెడ్డి ఎంత కాదనో ఒక స్టేచర్ ఉంది కొద్ది గొప్ప, బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ, ఇటు చదువు లేదు అటు సంస్కారం లేదు. మరి ఇలాంటి వ్యక్తిని బీజేపీ ఎందుకు తీసుకుంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో చూద్దాం మనం ఖచ్చితంగా కొడాలి నానిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్నాడంటే ఖచ్చితంగా ఇటు కూటమిని చీల్చడానికి ఇంకొక రకమైన వ్యూహమైన పన్నుతున్నారంటే అనుమానాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.